క్రీస్తుని అంగీకరిస్తే ఆ పాపాలు పోతాయా, నేను మారతానా అంటే అవును, నీ యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. నీవిచ్చే బలులు ఇవన్నీ కూడా నీవు చేసేటువంటి ఏమంటారు దాన ధర్మాలు ఇవి నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయవు. నీ మనస్సాక్షిని సైతము అంటే నీవు తనని నీ యొక్క హృదయంలోనికి దేవుణ్ణి అంటే క్రీస్తుని ఆహ్వానించినప్పుడు ఆయన నీ యొక్క మనస్సాక్షిని సైతము శుద్ధి చేసి నీకు పూర్ణ విమోచన కలుగజేసి నీ జీవితాన్ని మార్పు చెందిస్తాడు. అందుకని క్రీస్తుని అంగీకరిస్తే నా జీవితం మారుతుంది అని నువ్వు గ్రహించాలి. నా జీవితము మారింది, నేను ప్రభునందు ఆ విధంగా విశ్వాసం ఉంచడం ద్వారా అనేక మంది జీవితాలు మారాయి. కాబట్టి మీ హృదయాలలోకి ఎట్లయితే మీరు ప్రభువుని అంగీకరించారో ఆ నిర్దోషమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఇక్కడ దేవుని సేవకుడు ఇక్కడ ఉన్నటువంటి పేతురు గారు వారికి లేఖ రాయడం జరిగింది. అందుకనే మీరు భయంకరమైనటువంటి వ్యర్థ ప్రవర్తనని, పాప భూయిష్టమైన వ్యభిచారము, చెడు అలవాట్లు ఇవన్నీ కూడా మీరు ఇంతవరకు కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నిర్దోషమైన క్రీస్తు రక్తం చేత మీరు కడగబడ్డారు కాబట్టి మీ మనస్సాక్షిని సైతము ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఒక మార్పు రావాలి అని ప్రభు ఆశపడుతూ తనని ప్రేరేపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.